ఏంది మేక నీయలేదా? ఏం జరిగిందిరా అక్కడ? ఏది తప్పు? నిన్ను మెడబట్టి నూకేసుడు తప్ప, నీకు మేక ఇయ్యకపోవడం తప్ప. ఏది తప్పురా? ఏది తప్పురా? మేక కావాలా మీకు? మేక పైసలు ఏం లేవు మీ దగ్గర. కట్టి అనుకొని చంపితే వాడు ఉరుకుతారు. ఊకే పరి రే తమ్ముడు, ఏందన్నా చెప్పు. వాడు వస్తుండో లేదో చూడరా తొందరగా. వాడేమో రాడు, నన్నేమో ఈ నుంచి నువ్వు లేవనియో. ఏందన్నా పొద్దుగాలు వచ్చి కూర్చోబెట్టినావు, వాడు ఇంకా వస్తలేడు. అరే వాడు మా వస్తాడు కానీ నువ్వు ఫోన్ చేయరా, చికెన్ అయిందేమో అడుగు. చేతది నీతో గిదే కోసా నాకైతే. హలో అన్న, చికెన్ వండి రాయే. ఎంతసేపు అని కూర్చోవాలి గిడా? కూర్చొని యాస్ట కొత్తని వండిరా లేదా చికెను? ఏంది గంట పని అయిందా? మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? సరే త్యాగ. ఏమైందిరా నెత్తి పట్టుకొని కోక్కుంటున్నావేంద్రా? అయ్యో అన్న, ఎంత పని అయింది? చికెన్ మొత్తం మాడగొట్టినట్టునే వాడు. అంత బొగ్గు అయిందట చికెను. ఏం మాట్లాడుతున్నావురా? చికెన్ ఎట్లా బొగ్గ అవుతుందిరా? వాడు చికెన్ పొయ్యి మీద పెట్టిండంట. వాని లవర్ ఫోన్ చేయగానే వాడు పోయిండు వాని లవర్తోని. అందుకే చికెన్ బొగ్గు అయిపోయింది. మరి మళ్ళా చికెన్ వండమనపోయినవరా వాడిని? వాళ్ళు లేడట అన్న, వాళ్ళ లవర్తో పోయినాడు. వాళ్ళ లవర్ ముండబోసి ఎండలో కూర్చుంటారు. ఎంత పని చేస్తారా వాడు? మన చికెన్ మాడగొట్టి మరి దాన్ని తోలుకొని పోతారా వాళ్ళ లవర్ని? పోతే వంతి అన్న ఇచ్చిపెట్టు వానికి. మన ఉసురు వాని కంపల్సరీ తగులుతుంది. వాళ్ళ లవర్తో వాళ్ళు నూరేళ్ళు చల్లగా బతకంతి అన్న. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిండు నూరేళ్ళు బతకనా? వాడు మనకు చేసిన ద్రోహానికి నిండు నూరేళ్ళు బతకనా అంటుండు. ఏం మనిషిరా నువ్వు? వాడు వాళ్ళ లవరు ఏమన్నా పొక్కల వాడు సావంతి. ఏమైతుందిరా నీకు? ఎందుకంటే అది నా ఫస్ట్ లవరే. నన్ను మోసం చేసిందే అది. అది బతుకోద్దు. వాళ్ళిద్దరే నన్ను వాడి చావాలి. నీ యొక్క నీ ఫస్ట్ లవరా? నాకు తెలియదు కావరా. ఇక బతకని సత్యవంతిరా. వాళ్ళ గురించి మనకేంది? ఇప్పుడు వీడు ఎటుపోయిందట్రా? అవును, వీడు ఎటుపోయినా ఇంకో వస్తలేడు. హరీష్ గారు మేకందేమని చెప్పినాం, ఇంకో వస్తలేడు. అరే ఇయ్యాల చికెన్ పోయిన బాధ కన్నా ఆ మేక రాగానే ఈయన కోసుకొని తినాలి. బగోళ్ళు బాసలు అన్ని ఇడికే తెచ్చుకొని మంచిగా దావా చేసుకొని ఎంజాయ్గా ఉండాలి ఇయ్యాల. అరే నువ్వు ఫోన్ చేయరావానికి మేకను తీసుకొని రమ్మని తొందరగా. వీడు ఫోన్ లేపుతలేడేంది? ఫోన్ చేస్తుర్రు. నాకు గీన ఉంటే ఫోన్ చేస్తామైంది. అరే వచ్చినావురా? ఏదిరా మేకేదిరా? కనబడతలేదురా? రే మేకేడ పెట్టావురా అసలు? ఏమైందిరా మేకేదిరా? ఎంతసేపు చూస్తున్నావు అనుకున్నావు నీకోసమా? ఏందన్నా నువ్వు మేక చూస్తున్నావు? అన్న బట్టలు ఇప్పుతున్నావే. వచ్చినావురా? మేకేదిరా? కనబడతలేదురా? మేకేవాళ్ళని కొట్టుకొస్తున్నారు. ఏదిరా మేకేదిరా? చిని ఒక చేసేపు ఆగుతారా? మీ వారు మీకేనా? చిని ఒక మీరు చెప్పాక ఆగుతారా? అవరే మేక కాడి పోతే మెడల్ బట్టి నూకేసిండు. అరే మేకేడుందో చెప్పురా. అరే నీకు ఇంతసేపు చెప్పింది అర్థం కాలే? ఆడ అసలు మేకనేయలే. ఏంది మేక నీయలేదా? ఏం జరిగిందిరా అక్కడ? అక్కడ ఎంతో మంది మేకలు తీసుకోవడానికి వచ్చారు. నేను గిట్ల మన మేక తీసుకొద్దామని దొడ్లో పోగానే మెడబట్టి బయటికి గింటేసిండు. మేక లేదేం లేదని చెప్పి. తప్పు చేసావురా హరీష్. నీ మెడబట్టి నూకేస్తే నాకు చెప్పి మరి ఇంకా పెద్ద తప్పు చేసినావు. ఆన్నే ఆ మేక తలకాయ తీసుకొని వస్తే మేమిద్దరం ఎంతో సంతోషిద్దుము. నడువన్నా నర్రారే, నీ మీద ఎవరైతే చెయ్యేసిండో వాని దగ్గర పోయి మాట్లాడదాం. ఈరోజు జట్లయినా సరే మేక తలకాయ అన్న దిగాలి, వాన్ తలకాయ అన్న దిగాలి. అన్నా తప్పు చేస్తున్నాం అనుకుంటా. ఏది తప్పు? నిన్ను మెడబట్టి నూకేసుడు తప్ప, నీకు మేక ఇయ్యకపోవడం తప్ప. ఏది తప్పురా? ఏది తప్పురా? అరే నవేన్ అన్నా, ఈరోజు వాని తలకాయ దిగాలరా. మేక తలకాయ దిగాలన్నా. అట్లా అంటావా? సరే ఏదైనా సరే తలకాయ దిగాలి.
చిని యొక్క మిమ్మల్ని మార్చుడు నాతో కాదు, మీరు ఎట్టంటే గట్లెప్పాడు. అరే మమ్మల్ని మార్చుడు మా ఇంటలతోనే కాలేదు, నువ్వేం మారుతావురా నా బట్ట. ఏం మాట్లాడుతున్నావురా? ఈ బట్టలో లేమదు అని పోదాం పారి. నడవా పోదాం, నడవానా? అగో అన్న గానే ఉండు. అరే నర్రా చూద్దాం నడు. ఆగ్రా నువ్వు ఆగో. ఓ అన్న ఏంద్రా మీరు మళ్ళీ ఎందుకు వచ్చిర్రా? ఏందంటే వేంద్రా, మావన్కి మేకిచ్చి పంపిమనంటే మావన్ మెడల్ పట్టి గుంజెత్తావరా నువ్వు? మీవనే కాదు, నువ్వు వచ్చిన మెడల్ పట్టి నువ్వుకెత్తా. ఏంది నీకెంత దమ్ము నీకు? మా అన్ననే మెడల్ పట్టి నూకేస్తావా? ఏది నూకే నూకే దా. ఏంద్రా బాగా గుర్తున్నావు, నీ పని ఇట్లా అవుతుంది రే. పో. ఏంది నువ్వు మావనే పోమంటావా? నా మెడల్ పట్టి నూకేసినట్టు కాదు. ఏంద్రా వాళ్ళు పెద్ద పుడింగ్లారా? నా సంకలకు లేరు, సంకలేసి ఒత్తుతావు వాళ్ళ డ్రమాలు. ఏంద్రా నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు? ఏదేదో అంటున్నావు ఏంద్రా? సంపుతా నీ పని మేకిస్తావా లేదా? మేకలేదు తోకలేదు, పోర్రా పరి. ఎక్కడిదిరా మీకు? ఎందుకేవు మేకని ఎందుకేవు? మేకని ఇయ్యాలి, నువ్వు ఇచ్చే తినాలి. మేము ఎటు వేడి దావత్ చేసుకోవాలి ఈరోజు. పోయినసారి మేకకే పైసలు ఇవ్వకపోతుంది, ఇంకేటి ఇవ్వాలరా మీకు? అరే ఇస్తామన్నా దెంకపోతున్నా మా ఊళ్ళోకేరి. మేక లేదేం లేదురా, పైసలు ఇస్తేనే మేకని ఇస్తా. నువ్వు మేకిస్తావా? నీ తలకాయ వాళ్ళు గల ఊళ్ళు ఉంటలేం రా, పైసలు ఏమన్నా దెంకపోతున్నాయా? గిట్ల ఎత్తున్నావేంద్రా నువ్వు? మేక కావాలా మీకు? మేక పైసలు ఏం లేవు మీ దగ్గర, కట్టి అనుకొని చంపితే వాడు ఉరుకుతారు. ఊకే పరి. అరే నీ కంటికి ఎట్లా కనబడుతున్నాం రా? మేము పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నాం రా. ఊళ్ళో మాకు మంచి పేరుందిరా, విలువ కూడా ఉంది మాకు. ఆఫ్టర్ ఆల్ ఒక మేక కోసం రా మమ్మల్ని గింత ఇచ్చేదిస్తున్నావు. ఇజ్జత్ కాదు ఏం కాదు, ఈడున్నారు అనుకో బట్టలు ఇప్పి కొడతా. నడువురి. ఏంది బట్టలు ఇప్పి కొడతావా? పొద్దుగాలత్రేమో మెడల్ పట్టి నూకేసినావు, ఇప్పుడేమో బట్టలు ఇప్పి కొడతావా? అరే ఊరోళ్ళ మనకు గింత విలువ లేదు, ఊళ్ళకాయలు దెంకపోతున్నామా? అరే మీరు దెంకపోకుర్రా, పైసలు ఇస్తేనే మేక ఇస్తా. అరే ఇస్తాం తీయే పైసలు, ఊళ్ళోనే ఉంటున్నాగా, రేపో మాపో ఇస్తాం తీ. వద్దురా వద్దు, మీ సోపతో వద్దు, మీ మాటలు వద్దు, మీరు మా మేకల కాడికే రాకూరి. అరే గంతి ఇచ్చేదిస్తావేంద్రా? అరే ఏమనుకోకు రా, జర ఇయ్యరా. ఊళ్ళో మాకు మంచి పేరుంది, మంచి విలువ ఉన్నది. జరా ఎటు పెట్టి మాకైతే మేకి మంచిగా దావత్ చేసుకుందాం అనుకున్నాం. అరే మీరు దావత్ చేసుకోకపోరి, నా మేక పైసలు నాకు ఇచ్చి పట్టుకపోరి. లేకపోతే మీ ఇంటికి మీరు సపరేట్గా పోరి. నాతోటి ఊకే ఒరకూరి, నాతోటి దెబ్బలు తినకూరి. ఇక మీ మాటలలో వాడి నాకు గొర్రె ఆడదాకా నేను పోతున్నారా భయ్, ఏమైనా చేసుకో. అరే ఇప్పుడు ఏమో వాడు గట్లనే పట్టే, ఇప్పుడు ఏం చేద్దాం రా? నాకు ఏం అర్థమైతలేదు. అన్న మా ఇంటి పక్క పంటి కోడి పుంజు ఉంది, వాళ్ళు లేరు, మంచి గోద బిడ్డ. వాళ్ళకి తెలిసిందంటే నీది కొత్తారా రే. అరే గట్ల ఎందుకంటావురా? ఉన్నదా పుంజు? ఉందన్నా. అరే అదే ఇద్దాం రా. మనకి ఇప్పుడు మనకి ఆట లేదా, అటు పోతే చికెన్ లేదా, మరి ఇప్పుడు ఇదైనా వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. అవునన్నా వద్దాం, ఎట్లయితే అట్లయితుంది. అరే మీ ఇంటికాడ ఉందా? ఉంది ఉన్నదా? ఉంది. చల్ దాన్ని పట్టుకరా అయ్యా, కొదామా? ఫోన్ పరి. గట్టి అంతే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.